కడుపులో మంటగా ఉన్నప్పుడు మనలో చాలామంది ఏ జెలూసిల్నో తాగేసి సరిపెట్టుకుంటూ ఉంటారు. ఎసిడిటీని పెద్దగా పట్టించుకోరు. అదే తగ్గిపోతుందని అనుకుంటారు. నిజానికి ఎసిడిటీని ఏళ్ల కొద్దీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. దీర్ఘకాలిక ఎసిడిటీ మూలంగా అన్నవాహిక ఎలా దెబ్బతింటుందో, క్యాన్సర్ ప్రమాదం ఎలా పెరుగుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్, హార్ట్ బర్న్ వీటి మధ్య తేడా ఏంటి? అసిడిటీ అంటే ఏంటి? సో యాసిడ్ ఎక్కువ అవ్వడం లేదా యాసిడ్ని మన జీర్ణ వ్యవస్థ తట్టుకోలేకపోవడం, అంటే మన ప్రొటెక్షన్ తక్కువ అవ్వడం వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ని అసిడిటీ అంటాం. ఏముంటాయి సిమ్టమ్స్? యూజువల్గా మన పొత్తి కడుపులో పైన మంటగా ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, ఎక్కువ బెల్చింగ్ లాగా ఉంటుంది, కొన్నిసార్లు అరుగుదల తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది అసిడిటీ. రీఫ్లక్స్ అంటే స్టమక్లో ఉన్న, అంటే మన జీర్ణాశయంలో ఉన్న యాసిడ్ మన ఫుడ్ పైప్లోకి రావడాన్ని రీఫ్లక్స్ అంటాం. ఇది ఒక డిసీజ్ కండిషన్. దీనివల్ల మన ఛాతిలో మంట వస్తుంది. ఈ ఛాతి మంటని మనం హార్ట్ బర్న్ అంటాం. అయితే ముఖ్యంగా మనం ఒకటి వ్యత్యాసం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఈ ఛాతి మంటని హార్ట్ పెయిన్ని డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఈ ఛాతి మంట ముఖ్యంగా నైట్ టైంలో వస్తుంది. బట్ హార్ట్కి సంబంధించిన పెయిన్ వచ్చినప్పుడు ఛాతిలో పట్టేసినట్టుగా ఉండడం, లెఫ్ట్ సైడ్కి నొప్పి వెళ్తున్నట్టుగా ఉండడం, ఇంకా చెమటలు రావడం, గాలి ఆడకపోవడం లాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లంలా అనుకోవాలి, దాన్ని అసిడిటీ లాగా చూడకూడదు. ఎసిడిటీ రావడానికి ప్రధాన కారణాలేంటి? ఆహారం, ఊబకాయం, ధూమపానం, మద్యం వంటి అలవాట్లు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? మనం తీసుకునే ఫుడ్ ముఖ్యంగా స్పైసెస్, మళ్ళీ హై సాల్టెడ్ డైట్, ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్, ఇవన్నీ మన యాసిడ్ రూపొందించడాన్ని పెంపొందిస్తాయి. సో దీనివల్ల అసిడిటీ వస్తుంది. ఇక ఊబకాయం అంటే ఒబేసిటీ వల్ల పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది. దీనివల్ల స్టమక్ మీద ప్రెషర్ ఏర్పడి ఈ స్టమక్ యాసిడ్ పైకి వచ్చి మన అన్నవాహికలో పుండ్లు ఏర్పడే పరిస్థితికి తీసుకురావచ్చు. దీన్ని రీఫ్లక్స్ అంటాం. సో ఊబకాయం వల్ల మనకి రీఫ్లక్స్ వస్తుంది, మన ఫుడ్ వల్ల అసిడిటీ పెరుగుతుంది. ఇంకా మన స్మోకింగ్, ఆల్కహాల్, ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మన అన్నవాహిక మరియు జీర్ణాశయం మధ్యలో ఉన్న వాల్వ్ వీక్ అవ్వడం వల్ల రీఫ్లక్స్కి ఎక్కువ దోహదపడుతుంది. సో ఈ ధూమపానము, ఆల్కహాల్, ఇవి రెండు మన రీఫ్లక్స్ని పెంపొందిస్తాయి. ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే ఆహార నాళంలో ఎలాంటి మార్పులు రావచ్చు? బ్యారెట్ ఈసోఫీగస్ అంటే ఏంటి? అప్పుడప్పుడు వచ్చే అసిడిటీ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ సంవత్సరాల తరబడి అసిడిటీ మనకు ఉన్నట్టయితే కొన్ని మార్పులు మన జీర్ణ వ్యవస్థలో వస్తాయి. అన్నాశయంలో ఈ అసిడిటీ వల్ల చిన్న చిన్న పుండ్లు ఏర్పడతాయి. ఈ పుండ్లు పగిలి పర్ఫొరేషన్స్కి దారితీయవచ్చు, లేదా ఈ పుండ్లు మానినప్పుడు ఒక స్కార్లా మారి మన ఫుడ్ని కిందికి పోనివ్వకుండా చేస్తాయి. సో దీన్ని ఏమంటామంటే గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం. ఇది దానికి కారణం అవ్వచ్చు. ఇంకా కొన్నిసార్లు ఈ యాసిడ్ పైకి రీఫ్లక్స్ అయినప్పుడు మన ఈసోఫేగస్ అంటే అన్నవాహికలో చిన్న చిన్న పుండ్లు ఏర్పడము, వాటి నుంచి రక్తస్రావం కావడము, లేదా అవి పుండ్లు మారినప్పుడు ఒక స్ట్రిక్చర్లా మారడం కూడా ఉంటుంది. ఇంకా కొద్ది మందిలో ఈ రీఫ్లక్స్ వల్ల అన్నవాహికకు సంబంధించిన కణాలు రూపాంతరం చెంది బ్యారెట్ యూసోఫేగస్గా మారతాయి. ఈ బ్యారెట్ యూసోఫేగస్ అనేది ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్. ఎసిడిటీ వల్ల నిజంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? ఎవరికి ఆ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది? ఎసిడిటీ వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే అది అందరికీ రాదు. ఎసిడిటీ వల్ల క్యాన్సర్ రావడానికి చాలా సంవత్సరాల టైం పడుతుంది. సో అప్పుడప్పుడు వచ్చే ఎసిడిటీ వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి టైంలో క్యాన్సర్ వస్తుంది అనేది మనకి ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. ఎసిడిటీ వల్ల బ్యారెట్ యూసోఫేగస్ అనేది వచ్చినప్పుడు ఈ బ్యారెట్ యూసోఫేగస్లో ఒక 5 to 10% లైఫ్ టైం రిస్క్ ఉంటుంది క్యాన్సర్ రావడానికి. అంటే అది చాలా చాలా తక్కువ. ఈ బ్యారెట్ యూసోఫేగస్ క్యాన్సర్ మారడానికి కూడా సంవత్సరాల పాటు తరబడి టైం అవసరం ఉంటుంది. సంవత్సరాల తరబడి మనకి అసిడిటీ ఉండి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మింగడానికి ఇబ్బంది, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏ పరీక్షలు చేయించుకోవాలి? ఎండోస్కోపీ ఎప్పుడు అవసరం? మింగడానికి ఇబ్బంది ఉన్నప్పుడు ముఖ్యంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి
పెప్టిక్ స్ట్రిక్చర్స్ అంటాం. అంటే యాసిడ్ వల్ల మన అన్నవాహిక మూసుకుపోవడాన్ని పెప్టిక్ స్ట్రిక్చర్ అంటాం. ఇది అయి ఉండొచ్చు. లేదా లాంగ్ టర్మ్ యాసిడ్ రిఫ్లక్స్ వల్ల అక్కడ చిన్న కణుతులు అంటే క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. సో ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఎండోస్కోపీ అనే ఒక టెస్ట్ చేసుకోవాలి. ఇదేముంటుందంటే ఒక కెమెరాని మనం అన్నవాహికలోకి పెట్టి చూస్తాం. దీంట్లో అక్కడ ట్యూమర్ ఉందా లేదా స్ట్రిక్చర్ ఉందా అర్థమవుతుంది. ఈ టెస్ట్ చేసిన సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్చర్ ఉన్నట్టయితే మనం జస్ట్ డైలేట్ చేయడం ద్వారా సరిపోతుంది. లేదు ట్యూమర్ ఉంటే బయాప్సిస్ తీసుకొని తర్వాత జరిగే మేనేజ్మెంట్కి దోహదపడుతుంది. ఎసిడిటీకి నెలల తరబడి యాంటాసిడ్ మాత్రలు వాడటం మంచిదేనా? అసిడిటీలో మనకి చాలా రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని యాంటాసిడ్స్ ఉంటాయి, H2 బ్లాకర్స్ అంటే హిస్టమిన్ బ్లాకర్స్ ఉంటాయి, మనం సాధారణంగా కామన్గా వాడే ప్యాంటప్రోజోల్ అంటే PPIs అనేవి ఉంటాయి, ఇంకా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్కొక్క మెడిసిన్కి ఒక్కొక్క రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. యాంటాసిడ్స్ వల్ల కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి, కొంతమందికి బాడీ లోపల లవణాల్లో మార్పు వస్తుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ కూడా అవుతుంది. అదే మనం వాడే ప్యాంటప్రోజోల్ వల్ల యాసిడ్ లెవెల్స్ తగ్గడం వల్ల మన బాడీలో ఐరన్ మరియు కాల్షియం అబ్జార్ప్షన్స్ తగ్గుతాయి. సో దీనివల్ల ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. ఈ లాంగ్ టర్మ్ యాసిడ్ సప్రెసెంట్స్ అంటే యాంటాసిడ్స్ వాడడం వల్ల మన బాడీ లోపల చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. దాన్ని ఏమంటామంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్. దీనివల్ల ఫ్లటులెన్స్ రావడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, పొట్టలో డిస్కంఫర్ట్, డిస్పెప్సియా కూడా ఉంటాయి. మందులతో తగ్గని ఎసిడిటీకి లాప్రోస్కోపిక్ లేదా రోబోటిక్ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ ఎప్పుడు అవసరమవుతుంది? యూజువల్గా అసిడిటీ అనేది ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వల్ల తగ్గుతుంది. సో మందులతో అసిడిటీ తగ్గలేదంటే దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే మందులతో తగ్గలేదు అన్నప్పుడు అది ఇంకా వేరే కారణం అయి ఉండొచ్చు. ఇంకా ఈసోఫేగస్కి సంబంధించిన మొటిలిటీ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే కొన్నిసార్లు చిన్న చిన్న ట్యూమర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సర్జరీ ఎలాంటి వరకు అవసరం ఉంటుందంటే ఈ రీఫ్లక్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి, రీఫ్లక్స్ ప్రాబ్లంతో పాటు హయటల్ హెర్నియా అంటాం. అంటే అన్నవాహిక జీర్ణాశయం మధ్యలో ఉన్న వాల్వ్ లూజ్ అయిపోయి జీర్ణాశయం పైకి రావడాన్ని హయటల్ హెర్నియా అంటాం. ఇలాంటి వారికి సర్జరీ అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మనం యాంటీ రీఫ్లక్స్ సర్జరీ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ అన్నవాహికకి జీర్ణాశయంకి మధ్యలో ఉన్న వాల్వ్ని మనం రీస్టోరేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రీఫ్లక్స్ ఎపిసోడ్స్ తగ్గడం, ఈసోఫేగస్ లోపల పుండ్లు మారడం లాంటి జరుగుతుంది. అండ్ ఇది చేయడం ద్వారా కూడా బ్యారెట్స్ ఈసోఫేగస్ కూడా తగ్గుతుంది. క్యాన్సర్ ఇన్సిడెన్స్ బ్యారెట్స్ ఈసోఫేగస్ ఉంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏళ్ల కొద్దీ యాంటాసిడ్ మాత్రల్ని వాడడం సరికాదు. ఎసిడిటీ ఎంతకీ తగ్గకుండా మొండిగా మారినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి. ఎసిడిటీ సమస్యగా మారకుండా ఉండేందుకు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.